హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ ఏంటంటే బరబాటి కర్రీ అండి. అది ఎలా చేయాలనేది మీకు వీడియోలో చూపిస్తాను చూడండి. మొదటిగా నేను ఒక పావు కేజీ బరబాటీలు తీసుకున్నానండి. అవి నీట్గా చిక్కుకొని మధ్యలో నార తీసుకొని కడిగి పక్కన పెట్టుకున్నానండి. పక్కన పెట్టుకొని మీకు వీడియోలో చూపించాను కదండి. బరబాటీలు ఒక 3 టమాటాలు, 2 ఉల్లిపాయలు, ఒక 4 పచ్చిమిర్చి తీసుకున్నాను కదండి. ఆ పచ్చిమిర్చి కాకుండా టమాటాల్లోని ఒక టమాటా సపరేట్ తీసుకున్నానండి. ఆనియన్స్ 2 పెట్టుకున్నాం కదండి. అందులోని ఒక ఆనియన్స్ సపరేట్ పెట్టుకొని ఒక హాఫ్ స్పూన్ ఏమో జీలకర్ర వేసుకున్నానండి. జీలకర్ర వేసుకొని అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయలు వేసుకొని మనం నూరి సపరేట్ పెట్టుకున్నామండి. ఆ పేస్ట్ని అది ఎప్పుడు వేయాలనేది మీకు వీడియోలో చూపిస్తాను చూడండి. మొదటిగా గ్యాస్ వెలిగించుకొని ఆయిల్ సరిపోయినంత వేసుకోండి. మనకి వీడియోలో చూపించాను కదండి స్పూన్లు, నేను దాంతోనే ఒక 3 స్పూన్లు వేసుకున్నాను అనమాట. నిండాగా వేసుకొని ఆయిల్ కాగాక ఒకటేమో మీడియం సైజు ఆనియన్స్ని తీసుకొని ముక్కల్లా కోసుకున్నానండి. 4 పచ్చిమిర్చిని వేసుకున్నాను, ఒక రెమ్మ కరివేపాకు వేసుకున్నాను. అవి కొంచెం దోరగా వేగాక టమాటా ముక్కలేమో మీడియం సైజు 2 తీసుకున్నానండి. తీసుకొని ఆ ఆయిల్లోనే మెత్తపడేంత వరకు ముక్క ఇట్లా గరిటతో నీట్గా కలుపుకొని ఉడికించుకున్నానండి. ఆయిల్లోనే ఉడికించుకొని మనం సపరేట్ పెట్టుకున్నాం కదండి బరబాటి చిక్కుకొని, ఆ బరబాటి ముక్కలు కూడా ఈ ఉల్లిపాయ టమాటా దాంట్లోనే వేసేసుకుందామండి. ఈ విధంగా వేసుకొని నీట్గా మొత్తం ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు ఇవంతా పోపంతా ఆ టమాటా ఈ ముక్కలు కాకుండా ఈ బరబాటి ముక్కలు కూడా అందులోని మొత్తం ఫ్రై అయ్యేటట్టు నీట్గా గట్టితో కలుపుకుందామండి. కలుపుకొని ఇవి నేను వీడియోలో చూపించలేదండి, ఆవిరి కొడుతుందని. ఒక 2 నిమిషాలేమో మనం మూత పెట్టి మగ్గించుకుందామండి. మగ్గించుకున్న తర్వాత మళ్ళీ మూత తీసుకొని నీట్గా గట్టితో కలుపుకొని ఈ హాఫ్ స్పూన్ ఏమో పసుపు వేసుకున్నానండి. ఈ పసుపు వేసుకోవడం వల్ల ఈ బరబాటి ముక్కలు ఉన్నాయి కదండి, ఇవి కూడా తొందరగా మగ్గుతాయి అన్నమాట టమాటా ముక్కలు లెక్కని. నేను అందుకే పసుపు ఇప్పుడు వేసుకున్నానండి. పసుపు వేసుకొని మూత పెట్టుకుందాం. మూత పెట్టుకొని ఇంకొక 5-6 నిమిషాలు మగ్గించుకుందామండి. మగ్గించుకున్న తర్వాత మూత తీసి నేను ఇప్పుడు ఆవిరి లెక్కన కొడుతుందనేసి మీకు ప్లేట్ చూపించలేదండి, అందుకే వెంటనే వస్తుందన్నమాట వీడియో. ఆయిల్లోని ఆ ముక్కలన్నిటిని మూత పెట్టుకొని మగ్గించుకున్న తర్వాత గరిటతో నీట్గా కలుపుకొని మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదండి ఈ మసాలా ముద్దని ఇందులోని వేసేసుకుందామండి. ఇందులో వేసేసుకొని మీకు వీడియోలో చూపిస్తున్నాను కదండి ఆ వాటర్ దగ్గరికి అయ్యేంత వరకు కూడా మూత పెట్టుకొని నీట్గా ముక్కలన్నీ కలిసేంత వరకు దగ్గరికి అయ్యేంత వరకు మగ్గించుకుందామండి. మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి, మూత తీసి చూపించాను అనమాట. ఆల్మోస్ట్ దగ్గరికి అయ్యిందండి ఆ పేస్టు, ఈ ముక్కలు కూడా. ఇప్పుడు మనం సాల్ట్ వేసుకుందామండి. మనకి రుచికి సరిపడా సాల్ట్ని వేసుకుందాం. వేసుకొని గరిటతోని నీట్గా కలుపుకుందామండి ముక్కలంతా కలిసేంత వరకు. ఇది చాలామందికి బరబాటి కొంతమంది ఇష్టంగా తినేటోళ్ళు ఉంటారండి, కొంతమంది ఇష్టంగా తినేటోళ్ళు ఉండరనమాట. మా ఇంట్లోనైతే బరబాటి పెద్దగా లైక్ చేయరండి. కాకపోతే ఇట్లా గ్రేవీ పెట్టి వండితే తింటున్నారండి. నార్మల్గా ఉల్లిపాయ టమాటా కోసి అందులో ముక్కలు వేసేసి కారం జల్లేస్తే మాత్రం తినట్లేరండి. అందుకే ఒకసారి ఇలా ట్రై చేసి చూస్తే బాగుందండి. నేను ఒకసారి ఆల్రెడీ వండాను, ఇది కూడా మళ్ళీ మీకు హెల్ప్ అవుతుందని. కర్రీ కూడా చాలా టేస్ట్గా ఉందండి, అందుకనే ఒకసారి వీడియో తీసి పెడుతున్నానండి. మనం దగ్గరికి అయ్యింది కదండి, మూత పెట్టుకొని ఒక 6-7 నిమిషాలు మగ్గించుకున్నాం కదండి. దగ్గరికి సగం కుక్ అయ్యిందండి. బరబాటి ముక్కలు కూడా సగం ఉడికిపోయినాయి అన్నమాట, ఇంకా సగం ఉడకాలండి. ఇందులోని మనకి సరిపోయినంత కారాన్ని కూడా వేసుకుందామండి. నేను కారం కొంచెం తక్కువ వేసుకున్నానండి, పిల్లలు కొంచెం ఘాటు ఎక్కువ ఉందనేసి అంటే నేను తక్కువ వేసుకున్నాను అనమాట. కారం ఎక్కువ తినేటోళ్ళు కొంచెం యాడ్ చేసుకోండి. కారాన్ని కూడా వేసుకొని గరిటతోని మొత్తం కలిసేంత వరకు కలుపుకొని మనకి సరిపోయినన్ని వాటర్ వేసుకుందామండి. వాటర్ వేసుకొని కూడా నీట్గా గరిటతో కలుపుకొని ఇంకొక 5 నిమిషాలు
ఉడికించుకొని ముక్క ఉడికేంత వరకు ఉడికించుకొని దించేసుకుంటే సరిపోద్దండి. నేను ఇప్పుడు చూస్తున్నానండి కారం, సాల్ట్ అది సరిపోయిందా లేదా అని చూస్తున్నానండి. ఆల్మోస్ట్ అన్నీ సరిపోయాయండి కరెక్ట్‌గా. ఒకవేళ మనకి ఎక్కువ అవుతుందని ముందు తక్కువ వేసుకునేటోళ్ళు ఇలాంటి టైంలో కూడా వేసుకోవచ్చండి. ఇది కర్రీ కాబట్టి లాస్ట్‌లో వేసుకున్నా కూడా ఇబ్బంది ఏం లేదండి. మనం ఫ్రై అలాంటివి చేసేటప్పుడు వేసుకుంటే సాల్ట్ కలవదు కాబట్టి కొంచెం ఇబ్బంది పడతాం. ఇది కర్రీయే కాబట్టి మనం లాస్ట్‌లో సరిపోకపోయినా వేసుకున్నా సరిపోద్దండి. చూడండి పైన తేలుతుంది కదండీ ఆయిల్ కొంచెం. ఇటు సైడు ఇటువైపు గరిటె ఉంది కదండీ, ఇటు సైడ్ కొంచెం ఆయిల్ తేలుతుందండి. కర్రీ కూడా కుక్ అయిపోయిందండి. మీకు చూపిస్తాను చూడండి వీడియోలోని. బొరబాటి ముక్కలు ఉడికాయా లేవా అనేసి. ఉడికిపోయినాయండి. మీకు చూపిస్తున్నాను చూడండి. ఇది దేనితోనైనా కానీ బాగుంటుందండి. ఇలా వండుకోండి ఒకసారి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. గ్రేవీ లెక్కన ఉంటుందండి. మనం అలా వండుకోవడం కన్నా ఇలా వండుకుంటే ఈజీగా ఇష్టం లేని వాళ్ళు కూడా తినడానికి చూస్తారండి. చూడండి ముక్క కూడా నీట్గా ఉడికిపోయిందండి. దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. నేను స్టవ్ బంద్ చేసుకున్నానండి. అంతేనండి వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.